రైట్. నెక్స్ట్ మనతో పాటు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కమ్ముల రామచంద్రరావు గారు ఉన్నారు. నమస్తే అండి రామచంద్రరావు గారు. నమస్కారం అండి, చెప్పండి. రామచంద్ర గారు, సరే ఇదంతా ఒక ఎత్తైతే నిన్న జరిగినటువంటి ఏదైతే ఆకస్మిక వరదల మీద అక్కడ ఉన్నటువంటి నేపాల్ మీడియా కూడా కొంతమంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నాళ్ళు ఈ బాధ మనం ప్రతిసారి చైనా వల్ల మేము భారీగా నష్టపోతున్నాం అంటూ నేపాల్ మీడియా కొంచెం గట్టిగానే ఘాటుగానే స్పందించడం మనం చూసాం. అక్కడ ఏదైతే మెయిన్ ఛానల్స్ ఉన్న రిపోర్టర్స్ కూడా ప్రతిసారి చైనా వల్లనే మాకు కష్టాలు అంటున్నారు. వాస్తవంగా ఆ టిబెట్ ఇటు నేపాల్ ఈ సరిహద్దుల్లో ఈ చైనా సంబంధించిన సరిహద్దుల్లో వాస్తవంగా ఎలా ఉంటాయి అక్కడ వాతావరణ పరిస్థితులు ఏంది? ఎందుకు చైనా వల్ల ప్రతిసారి నేపాల్ ఇంతగా ప్రాణ నష్టం భారీ ఆస్తి నష్టం సంభవించడానికి ఎందుకు చైనా కారణమవుతుందంటే ఏమంటారు? ఓకే, నేను సియాచిన్ కి దగ్గరలో ఉన్న ప్లేసుల్లో ఉన్నాను. యాక్చువల్లీ ఒక అవలాంచ్ ఫిజికల్ గా చూసినాను కాబట్టి ఫిజికల్ కండిషన్స్ కొన్ని చెప్పగలను. బేసికల్ ఇందాక ఇద్దరు కేశవరావు గారును నరసింహారెడ్డి గారు కూడా కవర్ చేశారు. అప్ స్ట్రీమ్ ఎక్కడైతే వీళ్ళు డ్యామ్ కడుతున్నారో అక్కడి నుంచి దానికన్నా కింద హైట్లో ఉన్నదేమో నేపాల్ సుమారు ఫ్లో చూసుకుంటే. దాని తర్వాత ఇంకా కిందకు వచ్చేటేమో అరుణాచల్ ప్రదేశ్, దాని తర్వాత తిరిగి బ్రహ్మపుత్ర వెస్ట్ బెంగాల్లోకి వచ్చి అస్సాంలోకి జాయిన్ అయిపోతుంది. రైట్. సో ఇలాంటి తరుణంలో ఏం జరుగుతుందంటే డౌన్ స్ట్రీమ్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఒక విధమైన కష్టాలు ఉంటాయి. దీస్ ఆర్ లైఫ్ ప్రాబ్లమ్స్. కాకపోతే ఏంటంటే కొంతవరకు అసెస్ చేశారు లాస్ట్ ఫ్యూ ఇయర్స్. ఇప్పుడు వీళ్ళు నాకన్నా పండితులు ఉన్నారు ఈ సబ్జెక్ట్లో, ఎన్విరాన్మెంటల్ సైన్స్లో. కానీ నేను ఆన్ గ్రౌండ్ అక్కడ జరిగేది ఆర్మీ ఊరికి నేను చెప్పగలిగింది ఏంటంటే, మేము చూసేది అక్కడ ఏంటి, సడన్లీ అప్ స్ట్రీమ్ ఏంటి ఒక క్లౌడ్ బర్స్ట్ అని ఇక్కడ చూస్తుంటాం మనం ఒకసారి హైదరాబాద్లో కానీ దుబాయ్లో. మనం రీసెంట్ గుర్తుపెట్టుకుంటే ఒకసారి దుబాయ్లో అఫ్కోర్స్ ఆర్టిఫిషియల్గా జరిగింది అది, బట్ క్లౌడ్ బర్స్ట్ అవటంలో కొన్ని టన్నుల వాటర్ విపరీతం వచ్చేస్తుంది క్లౌడ్ నుంచి. అలాగే ఎప్పుడైతే అవలాంచ్ వచ్చిందంటే కొన్ని వందల టన్నుల ఐస్ సడన్ గా కిందకి స్లోప్కి డౌన్ స్లోప్ జారటం మొదలు పెడుతుంది. జారటం మొదలు పెట్టినట్టు పాత ఒక జ్ఞాపకం ప్రకారం, పాత నివసించే ప్రకారం నేపాల్లో ఏంటి, బ్యాంక్స్ దగ్గరలో ఇప్పుడు మనకు కూడా చూస్తున్నాం కేదార్నాథ్, బద్రీనాథ్ ఇలాంటి చోట్ల మనం ఎందుకు చూస్తుంటాం, ఎందుకంటే ఓకే దీని ఫ్లడ్ వచ్చినా సరే రివర్ లెవెల్ ఇంతకన్నా ఎక్కువ పెరగదు ఒకటి. రెండోది మన నరసింహారెడ్డి గారు చెప్పినట్టు విధ్వంసక చర్యలు అంటున్నారే, కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ ఎప్పుడైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, రైట్. ఎక్కడైతే సేఫ్టీ లేని చోట్ల వెళ్ళిపోయి కింద బ్యాంక్స్ వరకు వెళ్ళిపోయి ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. అదేమో డెవలప్మెంట్ ఎక్కువ ఉన్నవాళ్ళు. నేపాల్ సైడ్ అంత డెవలప్మెంట్ ఉండకపోయినా సరే, రైట్, విలేజర్స్ చాలా మంది రివర్ మీద ఆధారపడే వాళ్ళు రిజర్వ్ దగ్గరలో నివసిస్తుంటారు, రైట్. ఇంకోటి ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటంటే హిలీ టెరైన్లో రోడ్ల అలైన్మెంట్ జనరల్లీ రివర్ బ్యాంక్ సైడ్ నుంచి అలైన్మెంట్ తీసుకుంటుంటారు. ఎందుకంటే కొండపై వరకు రోడ్డు తీసుకెళ్లి మళ్ళీ కొండ నుంచి కిందకి దిగి లోయలోకి మళ్ళీ పైకి ఎక్కడం ఇవన్నీ కష్టం. కనుక లే ఆఫ్ ద గ్రౌండ్ చూసుకుంటే రివర్ బ్యాంక్ సైడ్స్ మ్యాక్సిమం అలైన్మెంట్ ఈజీగా దొరుకుతాయి. కనుక రోడ్డు కూడాను రివర్ అలైన్మెంట్ మీదే ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం జరిగిన దాంట్లో ఏంటంటే ఫస్ట్ అందరికన్నా బాగా దెబ్బతిన్న వాళ్ళు నేపాల్ వాళ్ళు. ఎందుకంటే ఎక్కడైతే డౌన్ స్ట్రీమ్ నేపాల్ ఉన్నారో దానికి తోడు ఇంత ముందు నేపాలే కాదు, యాక్చువల్లీ ఇండియా కూడా చాలా గొడవ చేసింది. ఇది ఎన్విరాన్మెంటలీ సేఫ్టీ కాదు, ఇది మీ డ్యామ్ కట్టొద్దు, అది ఇది. డ్యామ్ వల్ల జరిగిందా లేకపోతే ఇంకేమైనా సెస్మిక్ ఇది జరిగిందా, క్లబ్ ఏదైనా అవలాంచ్ ఐస్ బ్రేక్ అవటం జరిగిందా, కొండ ఎరగటం జరిగిందా, ఇవన్నీ కేశవరావు గారు కూడా అన్నట్టు ఏంటంటే మన ఊహాగానాలే. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేవారు మనం చెప్పలేము. కాకపోతే వాళ్ళు తెలిసిన సబ్జెక్ట్ని బట్టి ఏమంటారు, ఈ కారణాలు అయి ఉండొచ్చు, ఎక్కడ ఎర్త్క్వేక్ అయి ఉండొచ్చు. ఎర్త్క్వేక్ ఆల్రెడీ అంటున్నారు 4.4 ఎంతో వచ్చింది నిజం దగ్గరలోనే, బట్ అదంత క్లోజ్ కాదు, దాని మూలాన ఇంత అనర్థం వాటిల్దని ఎవరు అనుకోలేదు. కానీ ప్రస్తుతం నేపాలీస్ కోపం ఎందుకంటే మేము డౌన్ స్ట్రీమ్ ఉన్నామని మాకు వార్నింగ్ ఇవ్వలేదు అంటున్నారు, రైట్. అది ఒక విధంగా సబబైన ప్రశ్నే. కానీ వార్నింగ్ ఇస్తే కూడాను అవలాంచ్ ఎప్పుడు అవలాంచ్ చూశా కాబట్టి చెప్తున్నాను, నడుస్తున్నప్పుడు సడన్ గా ఐస్ అంతా స్లిప్ అయిపోతుంది. ఒక పెద్ద ట్రయాంగిల్ షేపు కొండ ఎక్కడైతే మేము నడుస్తున్నామో సడన్ గా అది కిందకి జారిపోతుంది, రైట్. ఆ జారిపోయిన వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకున్న వెంటనే దీనివల్ల ఎవరెవరికి ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, ఇలాంటి డేటా షేరింగ్ కానీ ఇంతకుముందు జరిగేది. యాక్చువల్లీ ఇండియాతో కూడా కొంతవరకు డేటా షేరింగ్ జరిగేది.
2020 గల్వాను లేకపోతే ఆ టైంలో సుమారు దానికి కూడాను కొన్ని డేటా షేరింగ్ కూడాను స్తంభించిపోయిందని నేను విన్నాను, రైట్? కనుక ఆ డేటా షేరింగ్ ఉన్నా సరే, కానీ ఏంటంటే ప్రస్తుతం మనం అంత అడ్వాన్స్గా లేము. ఒక కంట్రీ రెండో కంట్రీకి బాబు ఇమీడియట్గా మీరు బీ కేర్ఫుల్, నేపాల్ ఇప్పుడు ఒక లాంచ్ ఇదైంది లేకపోతే ఎర్త్క్వేక్ వచ్చింది, మీరు రెడీగా ఉండండి అని ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఇస్తూ మొదలు పెడితే అది చాలా ఇంపార్టెంట్. దాంతో కొంతమంది అట్లీస్ట్, కానీ ఎంత త్వరగా కొన్ని మనం ఫోటోలు చూస్తున్నాం నేపాల్, వాళ్ళకి స్ప్లిట్ సెకండ్స్, ఒక సెకండ్ లోపల వాళ్ళు మామూలు సిటీలో నడుస్తున్న వాళ్ళు గబుక్కున ఆ, ఆ, నీళ్లు, బురద, రాళ్ళు ముక్కలు, రైట్, ఇవన్నీ మీద పడుతూ మొదలు పెడుతుంటాయి. కనుక ఎంతవరకు వార్నింగ్ ఇవ్వగలరు అనేది ఇప్పుడు మనం కంప్లీట్ సిచ్యుయేషన్ తెలిసాక కానీ దాన్ని డిస్కస్ చేయలేం. కానీ క్లిష్టమైన పని అది. ఎస్, కానీ ఏంటంటే చైనాని ఆల్రెడీ ఇంతకు ముందు భారతదేశం కూడాను నేపాల్ కూడాను రెండు వార్నింగ్ ఇచ్చింది, ఈ ప్లేస్ లో మాత్రం పెట్టకండి. ఇది అది కాక ఎందుకంటే ఇందాక నరసింహారావు రెడ్డి గారు కూడా చెప్పారు, ఈ ఏరియా చుట్టుపక్కల ఉన్నది ఎర్త్ క్వేక్ ప్రోన్, సెస్మిక్ స్టెబిలిటీ లేదు, రైట్? వాళ్ళు నాకన్నా ఈ సబ్జెక్ట్ లో ఎక్స్పర్ట్స్, వాళ్ళు ఇంకా విస్తృతంగా చెప్పగలరు. ఎందుకంటే కొన్ని ప్లేస్ అడ్జస్ట్మెంట్స్, ఇలాంటి ఫ్రిక్షన్స్ రావటం, ఎర్త్ క్వేక్ రావటం, అవలాంచెస్ రావటం. కాకపోతే నేను చూసినోడుగా చెప్పగలిగింది ఏంటంటే దాంట్లో చాలా కష్టాలు ఉన్నాయి. ఒకటి, దానికి క్లియర్ చేయటం అనేది, ఒక్కొక్కటి అసలు క్లియర్ చేస్తానే కొన్ని నెలల తరబడి పడుతుంది. తిరిగి రోడ్ కన్స్ట్రక్షన్స్, డ్యామ్స్ విరిగిపోతున్నాయి, రైట్? మనుషుల్ని యాక్చువల్గా అంతవరకు ఎందుకు, మనం కేరళలో జరిగిన లాస్ట్ ఇయర్ ఫ్లడ్ దీంట్లో ల్యాండ్ స్లైడ్ లో చూసాం ఎంతమంది నాకు తీస్తానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది. ఆర్మీ స్లాష్ నడవలేరు, నడిచినా సరే మనం మీరు జేసీబీలు ఎన్ని తీసుకెళ్ళినా సరే ఒక్కోసారి జేసీబీలు అక్కడ కూరుకుపోతుంటాయి. కనుక దీస్ ఆర్ డిఫికల్ట్ కండిషన్ ప్రస్తుతానికి. రైట్ 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 రామచంద్ర, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను.